హలో అందరికీ ఈరోజు ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన నెక్స్ట్ మినిట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. మేము పల్లెకి వెళ్ళినప్పుడు ఫామ్కి అయితే వెళ్ళినాము. చాలా మంచిగా టైం స్పెండ్ చేసినాను అనమాట. ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను. మీ అందరికీ చూపిద్దాము అని చెప్పి ఫన్నీ కన్వర్జేషన్స్ అండ్ మేక కూడా వచ్చింది మాతో పాటే. అట్లా మంచిగా తిరుగుతుంది. అదైతే దానంతట అది ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు చాలా బాగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాను. నేను ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫామ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. బత్తాయి పండ్లు, వీటిని మేము సీని పండ్లు అని పిలుస్తాము, సీనికాయలని కూడా పిలుస్తాము. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈరోజు అయితే మేము పల్లెకి అయితే వచ్చినామన్నమాట. సో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ తోటకి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఈవినింగ్ అలా 4 అయితే అవుతుంది. అండ్ ఎండలు కదా, చాలా ఎండగా అనిపిస్తుంది 4 అయినా కూడా. అండ్ చూడండి, చూస్తున్నారు కదా, ఇదంతా బాబాయ్ వాళ్ళ తోట. ఇవన్నీ సీనీ పండ్లు అనమాట, సీనికాయలు అనేసి పిలుస్తాం మేమైతే. ఇదిగోండి, వీటిని మీరు ఏమని పిలుస్తారో నాకు తెలీదు. యాక్చువల్గా బత్తాయిలను కూడా పిలుస్తారు. మేమైతే సీనీ పండ్లు, సీనికాయలు అనేసి పిలుస్తాము. అండ్ జ్యూస్కి అందుకే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. మీరు వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ అయితే చేయండి. అండ్ అక్కడ ఏంది రూపా, ఆ చెట్టు ఏంది? జామ చెట్టు దగ్గరికంట వెళ్దాము. సో మీకు చూపిస్తాను. ఇదంతా నడుస్తూ వచ్చినాము. అక్కడ ఆ స్టార్టింగ్ నుంచి ఇదంతా ఇంత ఇవి చెట్లు వేసి కూడా ఒక 10 years అయితే అయి ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవి ఇంత బాగుండాలి అంటే. చూడండి, ఇవే సీనీ పండ్లు, సీనికాయలు అంటాము. సో మీ అందరికీ చూపిద్దాము తోటని అని చెప్పి వ్లాగ్ అయితే చేశాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మా సైడ్ కొంచెం ఎండలు ఎక్కువే, మా రాయలసీమ సైడు. ఇది పప్పులోకి వేసుకునే ఆకు, తెలుసా కదా రూపా? ఇది ఇదిగో మా రూపా చెప్తూనే ఉంది, తోటకి వెళ్దాము అక్క, తోటకి వెళ్దాము, జామ చెట్టు ఉంది, సపోటా చెట్టు కూడా ఉందన్నావు కదా, ఇంకా బత్తాయిలు ఉన్నాయి. ఇది చిలక కొరికిందేమో కదా. చిలక కొరికిన పండ్లంట, అవి టేస్ట్ ఉంటేనే కొరుకుతాయంట రూపా. ఇదిగోండి ఇక్కడ ఇంకా జామకాయ పీకుదామా? ఏది ఇదా? తిను మా సిస్టరు, వీడియోలోకి రాదు, నేనే అలా కవర్ చేశాను. ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయి కొన్ని ఇయర్స్కి. అప్పుడు మేము వెళ్ళాము, మాకు కొత్తగా పెళ్ళినప్పుడు అనేసి కొన్ని మెమరీస్ అనమాట. మళ్ళీ వీళ్ళు పెద్ద అయ్యేసరికి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మా అక్క వచ్చింది ఊరికి, ఇట్లా తోటకి వెళ్ళాము, తీసుకెళ్ళాము, ఇట్లా జామ పళ్ళు, ఇట్లా సీనీ పండ్లు. ఎక్కడికి నానా? మా మామయ్య కూడా వచ్చారు, మా ఆయన, అందరు అక్కడ ఉన్నారు. మీకు కనిపిస్తూ ఉండొచ్చు. మా రూపా చూపిస్తుంది దారంతా. ఇది సపోటా చెట్టు అంట. బావేష్ని తీయాలి, పట్టుకో. ఏంది ఇదేంది పాలు కారుతున్నాయి దీనికి? చూడు రూప, పాలు కాకపోతే పెరుగు వస్తుందా అంటున్నాడు మీ బావ. అందరు రోస్ట్ చేయడానికే ఉంటారు నన్ను. ఇదిగోండి సపోటా చెట్టు. ఏదో మేము లైక్స్ కోసం కాదులే, మెమరీస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం తెలియాలని అందరికీ ఎట్లుంటాయి ఏంటి అని తెలిసినా పర్లేదు, చూస్తారు టైంపాస్. ఇది డ్రెస్కి అయితే పోదంట, మా చెల్లి చెప్తుంది. ఇదేం చేయాలి ఇప్పుడు? పారేయద్దు, మాగుతుందేమో ఇంటికి తెచ్చుకుంటే కదా. ఇదేంది రూపా ఇంకా ఈడ? మునక్కాయలు, మామ మునక్కాయలు తీసుకొస్తున్నాడు.
నాకు చాలా ఇష్టం మునక్కాయలు అంటే. ఇదండి ఫైనల్గా ఇది కథ, ఈ వ్లాగ్ కథ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. అండ్ ఇవే నా మెమొరీస్ అనమాట. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఎంతైనా టైం వెళ్ళిపోతూనే ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదు. ఈ క్షణాలు కూడా తిరిగి రావు. అది కానీ అక్కడ మా తమ్ముడు అట్లనే మా హస్బెండ్ అందరు అట్లా వెళ్తూ ఉన్నారు. వాళ్ళే ఇందాక రోస్ట్ చేసేది, ట్రోల్ చేసేది, అంతే కదా రూపా? వాళ్ళు ఇందాక కాయలు పీకినారు కదా, మళ్ళీ పీకుదాంలే. నాకు తెలియదు ఏం పీకాలనో. తెలుసా నీకు? వద్దులే పదా, అక్కడ ఫస్ట్లో ఉంటాయి, పీకుదాం. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సో ఇప్పుడు ఫైనల్గా మీకు ఫొటోస్ చూపిస్తున్నాను. ఇది పొలం అనమాట. మేము అక్కడెక్కడో ఉన్న సపోటా చెట్టు దగ్గరికి వెళ్ళి సపోటాలు తీసుకొచ్చుకున్నాము. అట్లా టైం స్పెండ్ చేసినాను. జామ పండ్లు, బత్తాయి పండ్లు, సపోటాలు అన్నీ ఫ్రెష్గా ఫామ్ నుంచి కలెక్ట్ చేసినాను. అట్లనే మేకతో కొంచెం టైం స్పెండ్ చేసినాము. అది వెంటబడతా ఉన్నిందనమాట మా చెల్లిని రూపాని. అండ్ ఇదే అండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్యామిలీతో అలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసిన. నాకు ఇలా ఇష్టం. థ్యాంక్ యూ.